చెడును పారద్రోలి మంచిని పెంపొందించే విధంగా దివ్య ఖురాన్ కంఠస్థ పోటీలను నిర్వహించనున్నట్లు యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ నిర్వాహకులు దావూద్ హుసేన్ తెలిపారు. నేటి తరంలో స్మార్ట్ ఫోన్ల వల్ల చిన్న పిల్లలు చెడు తలంపులో చెడు ఆలోచనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్ననాటి నుండే మంచి ఆలోచనలు కలిగి పిల్లలు నడుచుకునేలా చేసే ప్రయత్నంలో భాగంగా ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఖురానిక్ కంఠస్థ పోటీలను ఆటోనగర్ టెక్నీషియన్స్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ దివ్య ఖురాన్ కంఠస్థ పోటీలలో అన్ని జిల్లాల బాలబాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ నిర్వాహకులు దావూద్ హుసేన్ మాట్లాడుతూ యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా దివ్య ఖురాన్ కంఠస్థ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్న పిల్లల్లో చెడును తొలగించి మంచిని పెంపొందించే సదుద్దేశంతో ఈ కంఠస్థ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నేటి తరంలో స్మార్ట్ ఫోన్ వల్ల పిల్లలు చెడు తలంపులతో చెడు ఆలోచనలతో గురవుతున్నారని అన్నారు. చిన్ననాటి నుండే మంచి ఆలోచనలు కలిగి పిల్లలు నడుచుకునేలా చేసే ప్రయత్నంలో భాగంగా ఖురాన్ కంఠస్థ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ దివ్య ఖురాన్ కంఠస్థ పోటీలలో అన్ని జిల్లాల బాలబాలికలు పాల్గొన్నారని అన్నారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मेरा नाम मोहम्मद दाऊद है। मैं यूनाइटेड फोरम फॉर कुरानिक स्टडीज़ के चेयरमैन के हिस्से से काम कर रहा हूँ। आज अल्हम्दुलिल्लाह 10 साल हो गए इस काम का आगाज़ करते हुए कि बड़ी खुशी हो रही है कि इस 10 साल के दौरान में हमने हज़ारों लाखों बच्चों को हमने कुरान सिखाया और कुरानी मजीदें तकसीम की हैं और एक हरारत है जो पूरे रियासत आंध्र प्रदेश में पैदा हुआ है। हर माँ बाप चाहते हैं कि उनके बच्चे कुरान पढ़े, हर बच्चे भी चाहते हैं कि हम कुरान पढ़ें और इनाम हासिल करें। इस तरह बड़ा तेज़ी से ये काम हो रहा है। हम अल्लाह का शुक्र अदा करते हैं कि अल्लाह ताला जो है इस काम को हम जैसे कमज़ोरों से जो है ले रहा है। तो आज ये प्रोग्राम आप लोगों के ताउन से बहुत ही आगे बढ़ रहा है और हमें उम्मीद है कि आइंदा भी आप लोगों का ताउन रहेगा। मैं सबसे गुजारिश करूंगा कि वो अपने बच्चों को कुरान पढ़ाए, वो खुद पढ़े और कुरान को जो है आम करने की कोशिश करें। वाखिर दावाना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। నా పేరు షేక్ హుసేన్ అండి, సిటీ ఇన్ఛార్జి. మేము గత 10 సంవత్సరాలుగా యూఎఫ్కేఎస్ ద్వారా పిల్లలకి ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలు ఏ విధంగా చెడిపోయారో మీరు అందరూ చూస్తున్నారు. చిన్న పిల్లలు కూడా వాళ్ళు భోజనం చేయాలన్నా వాళ్ళ చేతులకు ఫోన్ ఇచ్చేస్తున్నారు. తప్పు చేయడంలో చిన్న పెద్ద అనేది ఏమీ లేదు, విపరీతంగా చెడు పెరిగిపోయింది. దీనికి ఈ చెడుని ఆపాలి అంటే ఏం చేయాలన్న ఒక తపనతో మేము పిల్లలకి ఖురాన్ కంఠస్థం నేర్పబడింది. ఈ ఖురాన్ అనేది చిన్నపిల్ల పుట్టిన కాడి నుంచి పిల్లాడు పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఏ విధంగా జీవితం గడపాలి, తల్లిదండ్రులతో ఏ విధంగా నడవాలి, తన తోటి సహృతులు ఏ విధంగా ఉండాలి, గురువుల్ని ఏ విధంగా వాళ్ళకి మనం గౌరవించాలి అనేది ప్రతిదీ క్లుప్తంగా ఈ ఖురాన్లో రాయడం జరిగింది. ఈ ఖురాన్ అనేది పూర్తి మానవ జాతికి సర్వమానవాళికి ఇది ఒక ఆదర్శం అన్నమాట. అందుకోసం గత 10 సంవత్సరాలు దాదాపు 1,00,000 మందికి ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహించడం. ఇంకా ఇన్షాల్లా ఫ్యూచర్లో ఇంకా పిల్లల్ని మేము ఇంకా ఖురాన్ పారాయణ గురించి ప్రోత్సహిస్తాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని చెడుగా ఆపాలి అన్న ఉద్దేశంతో మేము 10 సంవత్సరాలు చేస్తున్నామండి. ఇవాళ జరిగే పోటీల్లో మనకి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, రాయలసీమ, నంద్యాల, టోటల్ ఏపీ నుంచి రావడం జరిగిందండి. 44 మంది పిల్లలు ఫైనల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ వచ్చేసి 15,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 10,000 ఇవ్వడం జరుగుతుంది.